ఓ అందరూ వచ్చేసారా? కికో, ట్వింకిల్, డోడో, మేయర్ గారు, తర్వాత టింపు అన్న, పదండి లోపలికి వెళ్దాం. అరే నా పేరు టింపో అన్నా కాదు, టెంపో అన్నా. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, మమ్మల్ని ఎందుకని రమ్మన్నారు? అరెరే, మీ అందరినీ నేను రమ్మని చెప్పానా? దీన్ని డాక్టర్ ఆవిష్కార్ సేన్ విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే మర్చిపోయారు. గుర్తు తెచ్చుకోండి డాక్టర్ ఆవిష్కార్ సేన్, మీరేగా నాతో ఫోన్లో చెప్పారు. మీరేదో కనిపెట్టారని అన్నారుగా. ఆ, మ్మ్, ఇదిగో చూడండి, మీరు త్వరగా జ్ఞాపకం చేసుకుని మాకు చెప్పండి, లేదంటే మేము ఓల్డ్ పెయింటింగ్ ఆక్షన్ కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అక్కడ నా పెయింటింగ్ కూడా ఆక్షన్ లో పెట్టబోతున్నారు. అరెరే, గుర్తుకొచ్చింది. నేను మీ అందరినీ ఇది చూపించడానికి పిలిచాను. అరే, ఈ రూఫ్ ని చూపించడానికా మమ్మల్ని ఎంత త్వరగా రమ్మని చెప్పారు? కాదు టెంపో అన్న, డాక్టర్ ఆవిష్కార్ సేన్ రూఫ్ లో సెట్ చేసిన లేజర్ గన్ గురించే చెప్తున్నారు. కరెక్ట్. నిజం చెప్పాలంటే నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు కికో. మేయర్ గారు, నాతో మీరు ప్రపంచంలోనే పాత పెయింటింగ్ ఉందని చెప్పారు కదా? అంటే లేసా మోనా, దాని ధర 10 కోట్లు. ఆ లీసా మోనా సెక్యూరిటీ కోసమే నేను ఈ లేజర్ ని తయారు చేశాను. కానీ డాక్టర్ ఆవిష్కార్ సేన్, ఆ గన్ని ఎవరు యాక్టివేట్ చేస్తారు? దాని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ గన్స్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫుల్ ఆటోమేటిక్. అందరూ నాతో పాటు రండి, కొంచెం డెమో చూడండి. నేనిప్పుడు లేజా మోనా పెయింటింగ్ కి ఈ లేజర్ గన్నినే వెనకాల ప్రొటెక్షన్ గా పెట్టాను. ఇక్కడ ఉన్న ప్రతి విషయాన్ని మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ డెమో. డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, అలా లేజర్ లో రహస్యం ఏముంది? ఇప్పుడే చెప్తాను. ఈ లేజర్ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ అంటే, మనం దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత మనం సెక్యూరిటీ కోసమని అక్కడ ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు. 3 లేయర్స్ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా చూడండి, ముందు వచ్చిన లేయర్ ద్వారా నేను ఒక నెట్ ని తయారు చేశాను, మీరే చూడండి. కానీ ఇక్కడ ఏది కదలకుండానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దీన్ని క్రాస్ చేయాలని చూస్తే, ఈ లేజర్ బీమ్ ని టచ్ చేయాలని చూస్తే, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఇదే. అదే, ఈ లేజర్ బీమ్ చాలా డేంజరస్ గా ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు రెండో గన్ను లేజర్ స్పెషాలిటీ ఏంటో మీరే చూద్దురు గాని, దీని ఒక లేజర్ లైట్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. వావ్, ఈ లేజర్ లైట్ ముందు కన్నా ఇప్పుడు సూపర్ గా ఉంది. కానీ ఈ 3వ గన్ నుంచి ఎందుకు లేజర్ బీమ్ రాలేదు? ఒక్క నిమిషం, నాకు ఏమనిపిస్తోందంటే ఒకవేళ దాన్ని ఆన్ చేయడం మర్చిపోయారో ఏమిటో అని. ఏమంటారు? అరే, అదెలా నేను మర్చిపోతాను? నాకు మతి మరుపు ఉందా ఏంటి? ఈ 3వ లేజర్ గన్ ఉంది కదా, మోషన్ సెన్సార్ ఉన్న లేజర్ బీమ్. ఏదైనా ఒక కదలిక కనిపించిందంటే అది వెంటనే యాక్టివేట్ అవుతుంది. చూసావా కికో, దీనికి నువ్వేమంటావు? ఈ డాక్టర్ ఆవిష్కార్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. సూపర్ డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, కానీ ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏదో దారుండాలి కదా? అవును, ఉంది. ఈ 3 లేజర్ గన్లో నుంచి వచ్చే లేజర్ నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ఇందులో ఒక మార్గం ఉంది. అది నేను క్యూఆర్ కోడ్ గా తయారు చేశాను. దాన్ని నేను చాలా సీక్రెట్ గా ఉంచాను తెలుసా? అయితే మీరు ఆ క్యూఆర్ కోడ్ ని చాలా సేఫ్ గా పెట్టాలి కదా? అరరే, అదే నేను చెప్పాను కదా కికో, దాన్ని నేను చాలా సీక్రెట్ గా ఉంచానని. ఆ ప్లేస్ కి నేనే వెళ్ళాలనుకున్నా కూడా కుదరదు. మీరే వెళ్ళలేకపోయారంటే మరి? అరే, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ క్యూఆర్ కోడ్ ని చాలా సేఫ్ గా ఉంచానని. అద్భుతం. ఊరి నాయనో. అలా అయితే ఆ పెయింటింగ్ ఆక్షన్ సన్ సిటీలో జరగబోతోంది కదా, ఆ ఓల్డ్ పెయింటింగ్ ఆక్షన్ లో అది సేఫ్ గా ఉంటుందని చెప్పబోతున్నారు. మీకు విషయం తెలుసా, రేపు ఈ మొత్తం ప్రపంచం నుంచి ఆ లీసా మోనా పెయింటింగ్ ని కొనడం కోసం ఇక్కడికి వస్తున్నారు. సార్, రేపు జరగబోయేది మాత్రం మీకు బాగా గుర్తుంది, కానీ ఈ రోజు జరగబోయేది మాత్రం గుర్తు లేదు. ఇప్పుడు ఈ సమస్య నేను ఎక్కడికి వెళ్ళి చెప్పను. జ్ఞాపకం వచ్చింది, నా పెయింటింగ్ ఆక్షన్ ఈ రోజు జరగబోతోంది, అంతే కదా? ఇలా చూడండి డాక్టర్ ఆవిష్కార్ సేన్, నేను తయారు చేసిన పెయింటింగ్ ని ఇవ్వండి. అది మీ దగ్గరే కదా ఉంది. పెయింటింగా? ఏ పెయింటింగ్? మీరు నాకెప్పుడిచ్చారు? అరే, బాగా జ్ఞాపకం చేసుకుని చెప్పండి, ఆ బుల్లెట్ కార్ పెయింటింగ్ ఎక్కడుంది? దాన్ని నిన్న మీకు చూపించడం కోసం తీసుకొచ్చి ఇచ్చాను కదా, దాన్ని గుర్తు చేసుకుని చెప్పండి, బాగా గుర్తు చేసుకుని చెప్పండి.
అవునవును గుర్తుకొచ్చింది. అది నా రూమ్ లోనే ఉంది, ఇప్పుడే తెచ్చేస్తాను. ఇలా ఊరికే విషయాల్ని మర్చిపోవటాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మెమరీ లాస్. చూసారా, ఈ అద్భుతమైన నా పెయింటింగ్ వల్ల నాకు ఎన్నో లక్షలు రాబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. అరే, తప్పకుండా వస్తాయండి, కానీ లక్షల రూపాయలు కాదు. టమాటాలు వస్తాయి. మీరు ఏం బొమ్మ వేశారు? ఓ, చెప్పేది వినండి. ఈ పెయింటింగ్ లో నేను మృగాలకి మనుషుల ద్వారా నేను ఒక రిటర్న్ గిఫ్ట్ ని ఇచ్చాను. ఇంతవరకు మనుషుల్ని కూర్చోబెట్టి ఆ మృగాలే కదా పరిగెడుతూ ఉన్నాయి. ఇకపై మనుషులు వాటిని కూర్చోబెట్టి లాక్కు వెళ్ళబోతున్నారు. ఎలా ఉంది? ఇది ప్రత్యేకంగా ఉంది కదా. నిజంగా అద్భుతం మేయర్ అంకుల్. మృగాలు ఎప్పుడు మనుషులకి ప్రేమనే పంచుతాయి. కొన్నిసార్లు మనుషులు మృగాల కంటే దారుణంగా నడుచుకుంటున్నాం. మీరు కావాలంటే చూడండి, ఈ సంవత్సరం ఈ పెయింటింగ్ చాలా పెద్ద రేటుకి వెళ్తుంది. ఇలా చూడండి మిత్రులారా, ఇలా చూడండి. నేను స్వయంగా చిత్రీకరించిన ఈ పెయింటింగ్ ఆక్షన్ ఇప్పుడు మొదలు కాబోతోంది. మీలో ఎవరైతే ఎక్కువ డబ్బులిచ్చి దీన్ని కొంటారో వారికి ఇది సొంతం కాబోతోంది. ధర ముందు నేను చెప్తాను, 3 రెట్లు. అద్భుతం! 3.5 లక్షలా? కాదు మరి ఏమిటి, 3,500? అది కాదు. నిండా 350 రూపాయలు నా పిగ్గీ బ్యాంక్ లో ఉన్నాయి. అరే, ఇలా చూడు ఫోటోని. టాయ్లు కొనడానికి కావలసిన షాపు పక్క వీధిలో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇటువంటి అద్భుతమైన పెయింటింగ్ కేవలం 350 రూపాయలకి దొరకదు. గుమ్మడికాయ బుర్రలో గుజ్జు లేదు అని టోనీ బాస్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? సూపర్ గా ఉన్న ఈ పెయింటింగ్ కి ఎంతైనా ఇచ్చి నేను కొనుక్కుంటాను. ఇదేలా ఉంది? సూపర్ సార్, ఎంతో అద్భుతంగా చెప్పారు. వెంటనే దీని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. అరే, ఇలా చూడండి. మీరు ఏం చెప్పాలనుకున్నా సరే చాలా వివరంగా తెలివిగా చెప్పండి. సార్ దీన్ని 5,000 రూపాయలు అడుగుతున్నారు. అరే పర్వాలేదు, కాస్తైనా వెల ఎక్కువయ్యింది. సరే, ఇంకొంచెం పైన పాడండి. 6,000, 8,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఓరి నాయనో, అద్భుతం! 10,000 రూపాయలుగా అడిగారు. నో, ఐ మీన్ 10 lakhs. అది కూడా క్యాషే. ఇదిగో వస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ పెయింటింగ్ ఇక మీకే సొంతం. ఇకపోతే మీ పేరేమిటో చెప్పలేదే. ఐఎమ్ ఆల్ జచినో అండ్ ఐ జస్ట్ లవ్ ఆర్ట్ అండ్ క్రియేటివిటీ. నేను ప్రపంచంలోని కొత్త పెయింటింగ్స్ అన్ని కొని వాటిని అమ్మేస్తూ ఉంటాను. బై ద వే, నేను కూడా ఒక పెయింటర్నే. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్. నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ పెయింటింగ్ ని అంత ధర పెట్టి ఎందుకు ఆయన తీసుకెళ్తున్నారు? ఎప్పటికైనా అర్థమయ్యిందా? క్రియేటివిటీ అనేది వెల లేనిది. మీకు తెలుసా, ఒకసారి నేను ఈజిప్ట్ రాజుగారి కోసం ఒక పెయింటింగ్ వేశాను. ఆయనకి అది ఎంతో బాగా నచ్చింది. అది చూసిన వెంటనే ఆయన ఒక పెద్ద పిరమిడ్ ని నాకు ఇచ్చేశారు. అలాగా? అయితే మీరు ఆ పిరమిడ్ ని ఎందుకు చేత్తో తీసుకురాలేదు? ఏమంటున్నావు నువ్వు? దాన్ని ఎలా తీసుకురాగలం? అది చాలా పెద్దదిగా ఉంటుంది కదా, అందువల్ల దాన్ని నేను అక్కడే వదిలేసి వచ్చాను. నిజమే చెప్తున్నారా మేయర్ అంకుల్? మరేమిటి, ఒకవేళ నేను అబద్ధం చెబితే అరటిపళ్ళు వచ్చి నా తల మీద పడతాయి. ఇదిగో చూడండి, మన మేయర్ గారు ఉన్నారు కదా, ఆయన చిన్నప్పుడు చాలా అరటిపళ్ళు తిని ఉంటారు అనుకుంటాను. ఆయన టంగు బాగా స్లిప్ అవుతుంది, అందుకనే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అరెరే మేయర్, మీ ఆ పెయింటింగ్ ఉంది కదా వేస్ట్ అయినది. అబ్బో! అది నేను ఏం అడుగుదామని వచ్చానంటే, ఈ బుల్ల కట్ పెయింటింగ్ ఎక్కడుంది మేయర్? ఎందుకు అలా అడుగుతున్నారు? నేను దాన్ని అమ్మేశాను. కానీ మీరు దిగులు పడకండి, అదే రకమైన పెయింటింగ్ ని నేను మీకు వేసిస్తాను. లేదు అది కాదు, నాకు ఆ పెయింటింగే కావాలి. ఎందుకంటే ఈ లేసర్ నుంచి తప్పించుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ ని తయారు చేశాను కదా, నేను ఆ పెయింటింగ్ లోనే దాచి ఉంచాను. ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. అందుకే ఆయన ఆ పెయింటింగ్ ని అంత ధర పెట్టి కొనుక్కెళ్లారు. సరే రండి, మనం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పిన ధర ఇచ్చి ఆ పెయింటింగ్ ని తీసుకొద్దాం. సారీ, నేను మీకు ఆ పెయింటింగ్ తిరిగి ఇవ్వడం అనేది కుదరదు.
అది నా నిబంధనలకు విరుద్ధం. ఒకసారి ఓ వస్తువు నేను కొంటే దాన్ని తిరిగి ఇవ్వడం జరగదు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు ఆ పెయింటింగ్ ని తిరిగి ఇవ్వక్కర్లేదు. ప్లీజ్ దాన్ని మాకు ఒక్కసారి చూపించండి. అలాగే నేను ఆ పెయింటింగ్ ని మీరు ఒక్కసారి చూడడానికి ఇస్తాను, కానీ తిరిగి ఇవ్వను. ఎందుకంటే ఆ పెయింటింగ్ లో ఉన్న ఫ్రెండ్షిప్ యానిమల్స్ కి హ్యూమన్ బీయింగ్స్ కి మధ్య ఉన్నది. ఐ జస్ట్ లవ్ ఇట్. అరే, ఆ క్యూఆర్ కోడ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమిటా QR కోడ్? కాదు అదంతా ఊరికే. డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అరెరే, ఇప్పటికే నేను 10 సార్లు దాన్ని చెక్ చేశాను. అది ఎక్కడా లేదు. కానీ అది ఇక్కడ లేకపోతే ఎక్కడుంటుంది? చూడండి, మీరు ఆ పెయింటింగ్ ని చూడడం అయిపోతే వెంటనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి. నాకు ముఖ్యమైన పనుంది. అరే డాక్టర్ ఆవిష్కార్ సేన్, బాగా ఆలోచించి చెప్పండి. మీరు ఆ క్యూఆర్ కోడ్ ని వేరే ఏదో పెయింటింగ్ లో పెట్టి ఉంటారనుకుంటున్నాను. ఏంటి మేయర్ గారు, నాకు మతిమరుపు ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు అన్ని విషయాలు బాగా గుర్తున్నాయి. నేను ఆ క్యూఆర్ కోడ్ ని నీ బుల్లకట్ పెయింటింగ్ ఉంది కదా, అందులోనే దాచిపెట్టాను. ఆ పెయింటింగ్ ని చెక్ చేసి ఇలా చూడు, నా చేతుల్లో కూడా పెయింటింగ్ అంటుకుంది. నాకేమనిపిస్తోందంటే డాక్టర్ ఆవిష్కార్ సేన్ చెప్పేది కరెక్టే. దీన్ని ఒకే మాటలో అడగాలంటే వై? ఎందుకంటే మేయర్ అంకుల్ గీసిన పెయింటింగ్ ఉంది కదా, అది ఎప్పుడో ఎండిపోయింది. కానీ ఏ పెయింటింగ్ ని డాక్టర్ ఆవిష్కార్ సేన్ ఆయన ఇంట్లో చెక్ చేశారో ఆ పెయింటింగ్ ఇంకా ఎండలేదు. మీరే చూడండి. కాబట్టి ఆ పెయింటింగ్ ఈయన చేతికి అంటుకుంది. అరే, అంటే అందుకనే ఈయనకి ఆ క్యూఆర్ కోడ్ దొరకలేదనుకుంటాను. ఏమంటో కిక్కు, ఒకవేళ ఆ క్యూఆర్ కోడ్ వాడి చేతుల్లో మాత్రం చిక్కుకుందంటే అందులో ఉన్న పాత పెయింటింగ్ సెక్యూరిటీ అంతా కూడా పెద్ద ప్రమాదంగా మారుతుంది. డోంట్ వరీ అంకుల్, నేను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు సన్ సిటీలో ఎవరికి ఏ ప్రమాదం కలగదు. ట్వింకిల్ అండ్ డోడో నాతో పాటు రండి. కికోరి తన ఫ్రెండ్స్ ని నేను చాలా తేలిక మోసం చేశారు. క్యూఆర్ కోడ్ ఉన్న పెయింటింగ్ కి బదులుగా నేను వాళ్ళకి సేమ్ టు సేమ్ నేను డ్రా చేసిన పెయింటింగ్ చూపించాను. ఇప్పుడు ఈ లేజర్ సెక్యూరిటీ నుంచి తప్పించుకుని పోయే మార్గం నాకు దొరికింది. హే, ఇక దీంతో నాకు పని లేదు. హలో, 10 కోట్ల రూపాయలు రెడీగా ఉంచు. రేపు ఉదయం అతి విలువైన పెయింటింగ్ నీ చేతిలోకి వస్తుంది. అన్నట్టు గుర్తుంచుకో, ఐ లైక్ క్యాష్. కీకో, మనం గార్డెన్ కి వచ్చి ఇంకా ఎందుకని ఆడకుండా ఉన్నావు? మనం ఇక్కడికి ఏం చేయడానికి వచ్చామనే దాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే వాచ్ కీపింగ్. కరెక్ట్ ట్వింకిల్, మనం ఇక్కడుండి వాడి మూవ్మెంట్స్ ని జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ వాడి ఇంటి నుంచి బయటికి వెళ్తే అప్పుడు మనం వాడిని ఫాలో చేద్దాం. ఓరి నాయనో, మనందరం ఇక్కడే ఉంటే ఆయన ఎలా మనం ఫాలో అవ్వగలం? ఆయన బాల్కనీలో కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. దొంగలిస్తాను చిత్రాలు, చేస్తాను విచిత్రాలు. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. కానీ ఆయన ఇంకా బాల్కనీలో కూర్చుని పెయింటింగేగా వేస్తున్నారు. అది ఎలా జరుగుంటుంది? సిగ్నల్ ఆ బిల్డింగ్ దగ్గర నుంచి వస్తోంది. అక్కడే లోకల్లో పురాతనమైన పెయింటింగ్స్ ని పెట్టారు. ట్వింకిల్, డోడో, మీరిద్దరూ ఇక్కడే కూర్చుని ఆయన ఏం చేస్తున్నారో చూసుకోండి. ఈ లోపు నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. కీకో, మేము ఉన్నాం కాబట్టి నువ్వు ఒకే విషయాన్ని ఫీల్ అవ్వకలేదు. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే వరీ. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి.
సూపర్ స్పీడ్ త్వరగా వెళ్ళు. సన్ సిటీలో ఒక దోపిడీ జరగబోతోంది. దోపిడీ అనేది చాలా తప్పు కికో. మనం ఉన్నంత వరకు రైట్ రాంగ్ గెలవకూడదు. లెట్స్ గో. దొంగలిస్తాను చిత్రాలు, చేస్తాను విచిత్రాలు. బాబు, పార్క్ లోకి వెళ్ళి గూటీ బిళ్ళ ఆడుకో. లేజర్ బీమ్స్ దాటుకుని రావడం పిల్లలకు చేతనయ్యే పని కాదు. సూపర్ స్పీడో, ఆయన వెళ్లే ముందు మనం దీన్ని క్రాస్ చేసి ఆ పెయింటింగ్ ని తీసుకురావాలి. డోంట్ వరీ కికో, ఈ లేజర్ వెపన్ దాటుకొని వెళ్ళడం నాకు సర్వసాధారణమే. అంటే నా ఉద్దేశం నా లెఫ్ట్ టైర్ చేస్తుందని. లెట్స్ గో. ఓ నో కికో, ఇది నేను అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ లేజర్ బీమ్స్ అన్నిటినీ ధ్వంసం చేసేసాయి. ఆటో రిపేర్ చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సరే ఓకే సూపర్ స్పీడో, నువ్వు ఆటో రిపేర్ చేసుకో. ఈ లోపు నేను ఆయనని ఫాలో చేస్తాను. కానీ కికో, నువ్వు లోపలికి ఎలా వెళ్తావు? ఈ వెబ్బని దాటుకొని వెళ్ళడానికి మ్యాప్ ఏమీ లేదు, అది వాడి దగ్గరే ఉంది. దానికి ఒక ఐడియా ఉంది. నేను వాడి కాలి గుర్తుల్ని ఫాలో చేసి లోపలికి వెళ్ళిపోతాను. అడుగు మీద అడుగు వేసుకుంటూరా, ఆ తర్వాత నా దెబ్బకు చిత్తైపో. లీసా మోనా ఫోటోని దొంగిలించి చాలా ధనవంతుడినైపోతాను. దొంగిలిస్తారు చిత్రాలు, చేస్తారు విచిత్రాలు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 577. అరే రే, ఏంటిది? ఆయన ఇంకా అక్కడే కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. మీరు మా ఇంట్లోపలికి ఎలా వచ్చారు? సారీ అసజీనో, నేను చాలా సేపుగా తలుపు కొడుతూ ఉన్నాను. ఓ, నేను పాటలు వింటున్నాను. సరే, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? మీరు కాసేపు ముందు వరకు ఎక్కడున్నారు? నేను అరగంట నుంచి ఇక్కడే కూర్చుని పెయింటింగ్ వేస్తున్నారు. అదిగో చూడండి, ఎలా ఉందా పెయింటింగ్. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు పురాతనమైన ఆ పెయింటింగ్ ని దొంగిలించిన తర్వాత ఇప్పుడే ఇంట్లోపలికి వచ్చారు. ఏమిటి? చూడు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. నేను ఏ దొంగతనమూ చేయలేదు. నువ్వెలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు ఆ పెయింట్ ని ఆయనే దొంగిలించారని? మాస్క్ వేసుకుని ఆ పెయింటింగ్ ని దొంగిలించినప్పుడు ఆ దొంగ ఇలాంటి వైట్ షూసే వేసుకున్నాడు. ఈయన కూడా అలాంటి షూనే వేసుకున్నారు. టెన్షన్ లో ఆయన చేంజ్ చేయడం మర్చిపోయినట్టున్నారు. అందులో పెద్ద వింతే ఉంది. ఈ రోజుల్లో వైట్ షూస్ అందరూ వేసుకుంటున్నారు. అది రకం ఫ్యాషనే కదా. అవును, మీరిప్పుడు తడబడ్డారు కదా, కాబట్టి మీ హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటోంది. దీంతోనే మీరు చాలా దూరం పరిగెత్తుకొచ్చారని తెలుస్తోంది. ఇలా చూడండి, హార్ట్ బీట్ రేట్ ని రెండే పదాల్లో చెప్పాలంటే వెరీ హై. ఇంత హై హార్ట్ బీట్ ఎప్పుడు కొట్టుకుంటుందంటే మనం పరిగెత్తుకుంటూ వస్తే మాత్రమే. కికో, మనం ఇతన్ని ఒక్క నిమిషం కూడా వదలకుండా గమనిస్తూ ఉన్నాంగా. దానికి సమాధానం నేను చెప్తాను. గార్డెన్ నుంచి ఒకరు పెయింటింగ్ చేయడం మీరు గమనిస్తూ ఉన్నారు కదా, అది ఆల్బోచేనో కాదు. ఇదిగో ఈ బొమ్మే చూడండి.
కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు కికో. ఆ పెయింటింగ్ ని దొంగిలించేవాడు చాలా ఫిట్ గా ఉన్నాడు. అంటే అతను స్లిమ్ అండ్ ట్రిమ్ టైప్ గా ఉన్నాడు. కానీ ఇతను చూస్తే లావుగా ఉన్నాడు. దానికి సమాధానం ఇప్పుడే దొరుకుతుంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 10 అప్లై చేయి. వాట్ ఎన్ ఐడియా కికో. ఐ లైక్ దిస్ ఫార్ములా. ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. దొంగిలిస్తాను చిత్రాలు, చేస్తారు విచిత్రాలు. కికో, నువ్వు చాలా తెలివైన వాడివి. మొత్తం మీద నీ ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసావు కదూ. ఇలా చూడండి, నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఆ పెయింటింగ్ ని నాకు తిరిగి ఇచ్చేయండి. కానీ కికో, నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నేను శిక్ష విధిస్తాను. దొంగిలిస్తాను చిత్రాలు, చేస్తాను విచిత్రాలు. సూపర్ స్పీడో త్వరగా రా, మనం ఆయన్ని ఫాలో చేసి పట్టుకోవాలి. इसका कीको इसको देखो मिस्टर कीको ना होना इसको है सिखलाता ये सभी को ఇంతకు మించి ఎక్కడికి పారిపోతావు? దొంగిలిస్తాను చిత్రాలు, చేస్తాను విచిత్రాలు. ఒకవేళ ఈ పెయింటింగ్ నాకు దక్కలేదంటే ఇక ఇది ఎవ్వరికీ దక్కడానికి వీల్లేదు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 39. మారు వేషం వేసుకొచ్చి నువ్వు అందరినీ మోసం చేసి ఉండొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు, ఎందుకంటే నేను జెట్ బ్యాట్. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.